Hello students, welcome back to TSJ Max classes. 6th class Max లో చాప్టర్ నెంబర్ 4 ఎక్సైజ్ 4.3 అనేది ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఎక్సైజ్ 4.1 4.2 కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మనం ఎక్సైజ్ 4.3 అనేది చూసుకుందాం. సో 4.3లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద యాంగిల్స్ వర్టెక్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్స్ ఫ్రమ్ ద ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో మనం యాంగిల్స్ వర్టెక్స్ అండ్ ఆర్మ్స్ అనేది మెన్షన్ చేయాలండి ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ మనకి యాంగిల్ అంటే ఏంటో, వర్టెక్స్ అంటే ఏంటో, ఆర్మ్స్ అంటే ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను ఇక్కడ యాంగిల్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి, ఆర్మ్స్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు నేను అక్కడ ఒక యాంగిల్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం నేమింగ్ ఇద్దాం AOBM. సో ఇదొక యాంగిల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇట్లా 2 లైన్స్ ఎప్పుడైతే ఒక పాయింట్ దగ్గర జాయిన్ అయ్యి ఇలా వస్తుందో దీన్ని యాంగిల్ అంటారు స్టూడెంట్స్. సో ఇక్కడ యాంగిల్లో ఇప్పుడు ఇది ఏం యాంగిల్, యాంగిల్ AOB అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్, యాంగిల్ AOB. మరి వర్టెక్స్ అంటే ఏంటి, ఇది యాంగిల్. నెక్స్ట్ వర్టెక్స్ అంటే ఏంటో చూద్దాం. వర్టెక్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కదా, వీటిని ఆర్మ్స్ అంటారు. ఈ ఆర్మ్స్ ఎక్కడైతే జాయిన్ అయ్యానో ఈ పాయింట్ ఉంటుంది చూడండి, ఆ పాయింట్ని వర్టెక్స్ అంటే. ఇప్పుడు వర్టెక్స్ ఏంటి, O. వర్టెక్స్ O. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఒక యాంగిల్ ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ పాయింట్ని వర్టెక్స్ అంటారు. సో వర్టెక్స్ O. ఇప్పుడు ఆర్మ్స్, ఆర్మ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 2 ఆర్మ్స్ ఉన్నాయి ఈ యాంగిల్కి. సో AOOB లేకపోతే OAOB. OA ఇట్లా పెట్టుకోవాలి మనం, యారో మార్క్ లాగా. OA ఒక ఆర్మ్, OB అనేది ఒక ఆర్మ్. సో ఈ యాంగిల్కి 2 ఆర్మ్స్ అనేవి ఉన్నాయి, OAOB. ఇప్పుడు ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి OAOB, OA ఆర్మ్, OB ఆర్మ్ అట్లా. ఇప్పుడు యాంగిల్ అంటే కంప్లీట్ యాంగిల్ అనమాట. AOB అనేది ఒక యాంగిల్. వర్టెక్స్ అంటే ఎక్కడైతే ఈ ఆర్మ్స్ అనేవి జాయిన్ అవుతుందో దాన్ని వర్టెక్స్ అంటారు. నెక్స్ట్ ఆర్మ్స్ అంటే ఏంటి, OAOB, OAOB అనేవి ఆర్మ్స్ అనమాట. సో అర్థమైంది కదా స్టూడెంట్స్, యాంగిల్, వర్టెక్స్, ఆర్మ్స్ అంటే ఏంటో. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూసుకుందాం. సో ఇప్పుడు మనకి యాంగిల్, వర్టెక్స్, ఆర్మ్స్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ని చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాడు. దీంట్లో యాంగిల్స్, వర్టెక్స్, ఆర్మ్స్ని మనం నేమ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 ఎగ్జాంపుల్ ఇచ్చాడు, యాంగిల్ AOB. AO దగ్గర మీట్ అవుతుంది కాబట్టి OB, AOB అనేది ఒక యాంగిల్ ఇచ్చాడు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద యాంగిల్స్ మనం రాయమంటున్నాడు. సో AOB వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ యాంగిల్ ఏం చెప్పొచ్చు మనం, BOC. ఇప్పుడు ఇలా ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా, BOC. సో ఇక్కడ రాయండి యాంగిల్ BOC. నెక్స్ట్ BOC అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక యాంగిల్ ఫామ్ అయింది, COD, యాంగిల్ COD. సో ఇక్కడ రాయండి యాంగిల్ COD. నెక్స్ట్ ఇంకొక యాంగిల్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలానే ఒక యాంగిల్ ఫామ్ అయింది. సో యాంగిల్ DOA, యాంగిల్ DOA. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో 4 యాంగిల్స్ అనేవి ఉన్నాయి, AOB, BOC, COD, DOA, 4 యాంగిల్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వర్టెక్స్ రాయమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని యాంగిల్స్కి వర్టెక్స్ OA, అన్ని యాంగిల్స్ O దగ్గరే మీట్ అవుతున్నాయి. ఇప్పుడు AOB ఇక్కడే మీట్ అయింది. నెక్స్ట్ BOC ఇక్కడే, COD ఇక్కడే. ఇప్పుడు ఇవన్నీ మీటింగ్ పాయింట్ ఒకటే ఉంది కాబట్టి వర్టెక్స్ అన్నిటికీ OA వస్తుంది స్టూడెంట్స్, O. ఓకే. నెక్స్ట్ ఆర్మ్స్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన యాంగిల్కి AOB యాంగిల్కి ఆర్మ్స్ OAOB. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం రాసాము, యాంగిల్ BOC రాసాము. ఇప్పుడు దీనికి ఆర్మ్స్ ఏమవుతాయి, OB OC.
ఓబి ఓసి. సో ఇలా మీరు పైన ఇలా ఇండికేట్ చేయాలి, అప్పుడు ఇది ఆర్మ్స్ అని ఇండికేట్ చేస్తున్నట్టు. సో మనం రాసిన యాంగిల్ బీఓసికి ఆర్మ్స్ ఏంటి, ఓబి అండ్ ఓసి. నెక్స్ట్ సిఓడి యాంగిల్కి ఆర్మ్స్ ఏంటి, ఓసి ఓడి. అర్థమైంది కదా స్టూడెంట్స్, ఇవి ఆర్మ్స్ అనమాట. నెక్స్ట్ యాంగిల్ డిఓఏకి ఆర్మ్స్ ఏంటి, ఓడి ఇంకా ఓఏ. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఈ యాంగిల్కి ఇవి ఆర్మ్స్, ఈ యాంగిల్కి ఇవి ఆర్మ్స్, ఇట్లా ఆర్మ్స్ రాయాలన్నమాట. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే నేమ్ ద యాంగిల్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, ఈ ఫిగర్లో ఏమేమి యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి మనల్ని మెన్షన్ చేయమంటున్నాడు. సో ఇక్కడ రాద్దాం. ద యాంగిల్స్ formed in the figure. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే యాంగిల్, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏబిసి, ఇది ఒక యాంగిల్ ఏబిసి. సో ఇక్కడ రాయండి యాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఏబిసి అయిపోయింది. ఇప్పుడు ఇలా చూస్తే ఇలా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, బిసిడి, యాంగిల్ బిసిడి, యాంగిల్ బిసిడి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూస్తే యాంగిల్ సిడిఏ, యాంగిల్ సిడిఏ, యాంగిల్ సిడిఏ. నెక్స్ట్ యాంగిల్ సిడిఏ అయిపోయింది. ఇప్పుడు యాంగిల్ డిఏబి, యాంగిల్ డిఏబి. ఈ సింబల్ ఏంటి, యాంగిల్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ సింబల్ రాసి యాంగిల్ ఏబిసి, యాంగిల్ బిసిడి, యాంగిల్ సిడిఏ, ఈ సింబల్ అనేది పెట్టాలి స్టూడెంట్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి డిఏపి అంతే. ఓకే, ఇప్పుడు మనకి 4 యాంగిల్స్ అనేది ఈ ఇమేజ్లో ఫామ్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే యాంగిల్స్ యాంగిల్ ఏబిసి, యాంగిల్ బిసిడి, యాంగిల్ డిఏబి, యాంగిల్ సిడిఏ అండ్ డిఏబి, 4 యాంగిల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇట్లా రాయాలి. ద యాంగిల్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫిగర్ ఆర్ యాంగిల్ ఏబిసి, యాంగిల్ బిసిడి, యాంగిల్ సిడిఏ అండ్ యాంగిల్ డిఏబి. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మార్క్ ది పాయింట్స్ ఇన్ ద ఫిగర్ విచ్ సాటిస్ఫై ఆల్ ద 3 కండిషన్స్. ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు, కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ మనం పాయింట్స్ అనేది పెట్టాలంట. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇక్కడ దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఏబి ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్. ఏబి పాయింట్ అనేది మనం పెట్టాలి ఎక్కడ, ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్. ఇప్పుడు డిఓఎఫ్ అనేది ఒక యాంగిల్, ఈ యాంగిల్ లోపల ఏబి పాయింట్ పెట్టాలంట. సో ఇప్పుడు ఇదంతా ఇంటీరియరే కదా. సో ఏ ఇంకా బి ఈ లోపల ఎక్కడైనా పెట్టవచ్చు. దానికన్నా ముందు నెక్స్ట్ కండిషన్ కూడా చదువుదాం ఒకసారి. ఏసి ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటీరియర్ ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ ఇక్కడ నెక్స్ట్ పాయింట్లో ఏమి ఇచ్చాడు, ఏ ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్. ఇప్పుడు ఈఓఎఫ్కి అవుట్ సైడ్ ఎక్స్టీరియర్లోనే ఉండాలంట. సో ఇప్పుడు మనం ఏ ఇక్కడ పెట్టచ్చు అంటే నో, ఎందుకంటే అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో ఏ ఎక్కడ పెడతారు మీరు, ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్ అంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్కి బయట ఉండాలి. సో ఈ ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెడుతున్నాను పాయింట్ ఏ. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ యాంగిల్ ఏ అయిపోయింది. ఇప్పుడు బి ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్. ఈ బి ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ బీకి ఇంకో కండిషన్ ఉంది చూడండి, బి ఆన్ డిఓఈ. ఇప్పుడు ఇది డిఓఈ. ఇప్పుడు డిఓఈలో ఎక్కడ, డిఓఈ లైన్ పైన ఎక్కడైనా పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఇప్పుడు ఈ లైన్ పైన పెట్టామనుకో, ఈ లైన్ పైన పెడితే
ఇది సాటిస్ఫై అవుతుంది, కానీ ఇది ఇంటీరియర్, డిఓఎఫ్కి ఇంటీరియర్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పెడితే మనకి ఎక్స్టీరియర్ అయిపోతుంది. సో ఈ లైన్ పైన పెట్టాలి మనం బి అనేది. సో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోండి. సో నేను ఇక్కడ బి అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఈ బి అనేది ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్ లోపలే ఉంది. నెక్స్ట్ ఆన్ డిఓఈకి కూడా ఆన్లో ఉంది, అంటే ఆన్ డిఓఈ ఈ లైన్ పైనే ఉంది. ఓకే, సో ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ సికి రండి. సి అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్కి అవుట్ సైడ్ అన్న ఎక్స్టీరియర్. సో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోండి సి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఏ అనేది ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్కి ఇంటీరియర్లోనే ఉంది. నెక్స్ట్ బి ఇంటీరియర్ ఆఫ్ డిఓఎఫ్కి ఇంటీరియర్లోనే ఉంది. నెక్స్ట్ ఏ ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్కి ఎక్స్టీరియర్లోనే ఉంది. సి అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్కి ఎక్స్టీరియర్లోనే ఉంది. ఈ బి ఆన్ డిఓఈకి పైన బి ఉండాలి. ఓకే, సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఈ ప్రాబ్లం ఎలా చేయాలో కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఏ2 ఉన్నాయి, ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు పెట్టండి. ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఇంటీరియర్ పెట్టమన్నారు, అప్పుడు ఇక్కడ ఎక్కడైనా పెట్టొచ్చా అంటే ఎక్కడైనా పెట్టుకోవడానికి వీలేదు, ఎందుకంటే ఏకి ఇంకో కండిషన్ ఉంది. ఏంటది? ఎక్స్టీరియర్ ఆఫ్ ఈఓఎఫ్. సో ఈఓఎఫ్కి బయట పెట్టాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి స్టూడెంట్స్, ఇది లాస్ట్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్కి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చాడు. ఈ ఇమేజెస్లో ఎక్కడ ఏ ఇమేజ్లో యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉంది ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుందా అంటే ఎస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుందా? ఎస్. సో ఇక్కడ ఈ ఇమేజ్లో యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ 2 లైన్స్ అనేది మీట్ అవుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ 2 లైన్స్ మీట్ అవుతున్నాయి. ఈ పాయింట్ మీట్ అవుతుంది కాబట్టి మనకి యాంగిల్ అనేది ఫామ్ అయింది. అదే ఇక్కడ చూస్తే ఈ 2 లైన్స్ సపరేట్గా ఉన్నాయి, గ్యాప్ వచ్చేసింది. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుందా అంటే నో, దీనికి ఫామ్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఇప్పుడు యాంగిల్ ఫామ్ అవుతుందా అంటే ఎస్. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ అనేది జాయిన్ అయింది. సో ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ కూడా ఇక్కడ ఒక యాంగిల్. ఎక్కడైతే 2 లైన్స్ అనేది జాయిన్ అయితే అక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, తర్వాత ఇక్కడ యాంగిల్, అలా చాలా యాంగిల్స్ అనేవి వస్తాయి మనకి. సో ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అవుతుందా అంటే ఎస్, ఈ ఇమేజ్లో కూడా యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే, సపరేట్గా 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 లైన్స్ జాయిన్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇక్కడ మీరు ఏం రాస్తారు? ఈ ఇమేజ్లో ఈ ప్రాబ్లంలో మనం ఏం రాయొచ్చు అంటే, ద యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ 1 and 3. ఫస్ట్ 1 and 3rd వన్లోనే యాంగిల్స్ ఫామ్ అయింది. యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ 1 and 3rd ఇమేజెస్. అర్థమైంది కదా స్టూడెంట్స్? 3rd ఫిగర్స్ ఇలా రాయండి. ద యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ 1st and 3rd ఫిగర్స్. సో ఓన్లీ 1st and 3rd వన్లోనే మనకి యాంగిల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ 2లో యాంగిల్స్ ఫామ్ అవ్వట్లేదు. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది 4th వన్ అనమాట. సో దీంతో మనం ఎక్సర్సైజ్ 4.3 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, మరి ఎక్సర్సైజ్ 4.3 కూడా మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.